ఇంతకుముందు అప్పటి నుంచి చెప్తూ ఉన్నా మీకు ఒక శుభవార్త అని. ఇదే ఏప్రిల్ 28 నుండి 13 రోజులు నేను హిమాలయాస్ వెళ్తున్నాను. అంటే మానస సరోవర, అక్కడ విశేషంగా రుద్రాహోమ రుద్రాభిషేకం చేస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు ముద్రాయోగా ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను. అంటే నాతో ఎవరైతే వస్తారో వాళ్ళకి విశేషంగా, ఇప్పుడు మీరు ఎవరైనా భక్తులు ఉంటారు, గురూజీతో హిమాలయానికి వెళ్ళాలి అనుకోండి, మీరు నాతో రావచ్చు. పాస్పోర్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మా ఆఫీస్ సంపర్పించి దాని విశేషతలన్నీ తీసుకొని చక్కగా ఈ ఏప్రిల్ 28 వెళ్తే 13 డేస్ నాతోనే ఉండాలి. ప్రతిరోజు మీకు ముద్రాయోగా నేర్పిస్తాను. తర్వాత అక్కడ రుద్రాభిషేక రుద్రహోమ కైలాస్ అన్నీ చూసుకొని చక్కగా రావచ్చు. చూడండి, అద్భుతమైన అవకాశం. నాతో హిమాలయకి రావడానికి మీకు ఒక సువర్ణ అవకాశం. అయితే దీని ఖర్చులంతా మీరే భరించాల్సి వస్తుంది. మీ టికెట్ మీరే కొనుక్కోవాలి, ఉచితం కాదు. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. జాగ్రత్తగా పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. అది చూసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉంటే మా ఆఫీస్కు సంప్రదించండి. ఒకటి. రెండోది, గురూజీతో మిమ్మల్ని తీసుకెళ్తామని వేరే వాళ్ళు అడిగితే డబ్బులు ఇవ్వకండి. మా ఆఫీస్ సంపర్కించి అది అన్ని చక్కగా చూసుకోండి. తర్వాత ఈరోజు మనం చేయాల్సిన యోగక్షేమం. ఈరోజు శనివారం, మహావిష్ణువుకి సంబంధించినవారు, శ్రీరామనవమి కూడా వచ్చింది. ఇంట్లో శ్రీరాముడు కానీ లేదు అంటే వెంకటేశ్వరుడు కానీ ఈరోజు ఇంట్లో ఉంటే, శ్రీరామ లేక వెంకటేశ్వర ఎవరైనా సరే వాళ్ళ ముందు యథాశక్తి పుష్పాలతో అర్చించి పూజించి విష్ణు సహస్రనామం పఠించాలి కంపల్సరీ. ఈరోజు సాయంత్రం పఠించి మీ ఇంట్లో ఎవరైనా 3 ముత్తైదుల్ని మీ ఇంటికి పిలిచి వాళ్ళకి పూర్ణ ఆహారం తినబెట్టి పంపితే, ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగకుండా ఆగిపోయి ఉంటాయో ఆ ఇంట్లో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుండి స్టార్ట్. మరొకసారి చెప్తానండి, ఈరోజు సాయంత్రం విష్ణుకి అథవా లేక శ్రీరాముడికి యథాశక్తి ధ్యానం పూజించి విష్ణు సహస్రనామం పఠించి ఇంట్లో ఎవరైనా ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకి పరిపూర్ణ భోజనం పెట్టి వాళ్ళని సువాసిని అంటాం కదా, వాళ్ళకి ముత్తైదుల్ని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి యథాశక్తి భోజనాలు పెట్టి వాళ్ళని తృప్తి పెట్టి పంపించింది అయితే, మీ ఇంట్లో ఎవరికైతే శుభకార్యం జరగదో ఆ శుభకార్యం చక్కని జరిగిపోతుంది. అది పెళ్లి కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా సరే. అలాంటి అద్భుతమైన రోజు ఈరోజు చక్కగా ఉపయోగం చేసుకోండి. ఈరోజు సాయంత్రం శ్రీరాముడు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని పుష్పాలతో అర్చించి విష్ణు సహస్రనామం పఠించి 3 ముత్తైదువులని ఇంటికి పిలిచి వారికి పూర్ణ ఆహారం పెడితే వాయిదా పడుతున్న శుభకార్యాలు త్వరలో జరుగుతాయి. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిరం ఈరోజైతే ఇది. ఇక రేపటి యోగక్షేమం అంటే ఆదివారం చేయాల్సిన యోగక్షేమం మీరందరూ చేసుకోవచ్చు తప్పకుండా, ఏం ప్రాబ్లం లేదు. చాలా సులభమైన యోగక్షేమం. ఏంటి విశేషమైన యోగక్షేమం అంటే, ఆదివారం రోజు సాయంత్రము మనకి ఈ గుమ్మం చక్కగా దాన్ని శుద్ధి చేసి గోమూత్రం ఇల్లంతా ప్రోక్షణ చేసి ఇల్లంతా తుడిచేసి తులసి దళలు అంటే కాస్త తులసి మాల, తులసి ఆకు మాల, దాన్ని మన ఒక ఆ సైడ్ ఈ సైడ్ తులసి మాలని ఒక గుమ్మానికి అలంకరించి యథాశక్తి పూజించి, అంటే గుమ్మానికి పూజించి తర్వాత ఇంటిలోపు మన కుటుంబ దైవం ముందు, కులదైవం ముందు నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రం పఠించిందే అయితే మీ ఇంటికి తప్పకుండా మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తుంది. అంటే ఇంట్లో ఉన్న దారిద్ర దోషం వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి. అంటే తులసాకుతో ఇంటి గుమ్మానికి అలంకరించి ఇంటి బయట దీపాలు వెలిగించి తర్వాత ఇంటి లోపు కులదైవం ముందు
ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి యథాశక్తి మీరు పూజించి